నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు స్థాపించిన శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభించింది. ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్, లా, అలైన్డ్ హెల్త్ సైన్సెస్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానించిన విశ్వవిద్యాలయం తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ తుని చైతన్య జూనియర్ కాలేజ్లో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జి శ్రీనివాస, కె వెంకటరమణ, రామకృష్ణ ప్రసాద్, కొండవీటి రాంబాబు, మొదలి వీర వెంకట సతీష్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని కాంచీపురం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా అందరికీ సుప్రసిద్ధమైందే. అది ఒకప్పుడు కాలంలో విద్యాక్షేత్రంగా కూడా విలసిల్లింది. నలంద, తక్షశిల యూనివర్సిటీలతో సమానమైన ఘటికాస్థానం అనే పేరుతో అక్కడ ఒక యూనివర్సిటీ ఉండేదని దానికి ఆధారాలు ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీ మళ్ళీ స్థాపించి భారతీయ సంప్రదాయాల్ని బోధిస్తూ భారతీయ విలువలని మన తరానికి, భావితరాలకి అందించాలనేటువంటి ఉద్దేశంతో జగద్గురు కాంచీ కామకోటి శంకరమఠం ద్వారా ఈ యూనివర్సిటీ స్థాపించబడింది. 1993 సంవత్సరంలో కాంచీ కామకోటి పీఠం 68వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి 100వ జయంతి సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి ద్వారా ఈ యూనివర్సిటీ ప్రకటించబడింది. అప్పటి నుంచి 50కి పైగా కోర్సులు ఇప్పుడు ప్రస్తుతం మేము అందిస్తున్నాము. వాటిలో ఆధునిక విషయాలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిలిపేటువంటి సబ్జెక్టులు కూడా వాళ్ళకి బోధించడం జరుగుతుంది. ఇంజనీరింగ్, లా, ఆడపిల్లలకు మాత్రమే లా కోర్సు, MBA, MCA, ఆయుర్వేదము, ఆర్ట్స్ అండ్ సైన్స్, సంస్కృతానికైతే ఉచితమైనటువంటి భోజనం, ఉచితమైనటువంటి వసతి, ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాగా చాలామంది విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి 3,500 దాకా అక్కడ ఉన్నారు. అందులో ముఖ్యంగా 70% పైగా మన తెలుగు రాష్ట్రాల నుంచే విద్యార్థులు ఉన్నారు. తెలుగు వాతావరణమే అక్కడ ఉంటుంది. దాన్ని మేము డొనేషన్లు లేకుండా, ఎంట్రన్స్ టెస్ట్లు అవన్నీ ఏమీ లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ప్రవేశం కల్పిస్తున్నాము. మెరిట్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నాము. శాకాహార భోజనం, మంచి వాతావరణం, అక్కడ ర్యాగింగులు కానీ, ఘర్షణలు కానీ అటువంటిది ఏమి ఉండదు. మన విద్యార్థులు దూరదేశాలకు వెళ్ళే సందర్భంలో తమిళనాడులో, అంటే మనకి మరీ దూరం కాదు, మన బార్డర్లోనే ఉంది తమిళనాడు. అక్కడికి చేరినట్లయితే వారికి ఈ తమిళ భాష, తమిళ భోజనం, తమిళ వ్యవహారం అవన్నీ తెలుసుకున్నందువలన వాళ్ళకి ఇంకా కొత్త కొత్త ప్రాంతాలకి తిరిగేటటువంటి ఒక ధైర్యము, నమ్మకం ఉంటుంది. సురక్షితమైనటువంటి, అంటే పిల్లలు అక్కడ ఎంత సద్బుద్ధులతో వాళ్ళు చేరుతారో అదే విధంగా వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు చెడిపోయే అవకాశం ఏమాత్రం లేదు. ఆడపిల్లలకైతే ఇంకా సురక్షితమైనటువంటి స్థానం. చాలా అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు, తర్వాత PhDలు చేసినటువంటి, డాక్టరేట్లు చేసినటువంటి అధ్యాపకులు ఉన్నారు. UG, PG, PhD కోర్సులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. దేశ విదేశాల్లో మంచి ప్లేస్మెంట్తో మా విద్యార్థులు స్థిరపడి ఉన్నారు. వారందరి సహకారం కూడా మాకుంటుంది. మెడ్రాస్ IIT, మణిపాల్ యూనివర్సిటీల సహకారంతో కూడా మేము అక్కడ కోర్సులని ఇండస్ట్రీ వ్యక్తుల సహకారంతో, ఎక్స్పర్ట్ల సహకారంతో కూడా దాన్ని విద్యాబోధన, ట్రైనింగ్ అవన్నీ ఇప్పించడం జరుగుతోంది. ఇది ఒక మంచి సదవకాశము. ఈ అవకాశం గురించి అందరికీ తెలియజేయటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు తుని పట్టణంలో ఈ స్కూల్లో, ఇక్కడ చైతన్య స్కూల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. మీరు ఈ తుని పట్టణ ప్రజలు, చుట్టుపక్కల వారు ఎప్పుడైనా ఇకపైన కాంచీపురం వచ్చినట్లయితే దేవాలయాలతో పాటు ఈ విశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శిస్తే
అక్కడున్న ఆధ్యాత్మిక వాతావరణము విద్యార్థులతో మాట్లాడితే దానిలో ఉన్నటువంటి సదుపాయాల గురించి తెలుసుకోవచ్చు. అది ఎవరికైనా ఉపయోగపడేట్లుగా మీరు కూడా దాన్ని చేయవచ్చు. అందరికీ విశ్వవిద్యాలయం తరఫున అందరికీ స్వాగతం. ఇంకా మిగిలిన విషయాలు దాన్ని అప్లై ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ మా డీన్ గారు వెంకటరమణ గారు వివరిస్తారు. కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో బీటెక్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ పార్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ BAMS, అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్, లా ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అన్ని సబ్జెక్ట్స్లోనూ అడ్మిషన్ స్టార్ట్ అయింది. మెయిన్గా ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్స్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తాం. సో 95% పైకి తీసుకున్న వాళ్ళు, 90కి పైకి తీసుకున్న వాళ్ళు, 80 to 90 అట్లా మార్కులు ఇంటర్మీడియట్ మార్కులు పెట్టి ఎంసెట్ అక్కర్లేదు, మార్కులు ఎక్కువ ఉంటే స్కాలర్షిప్స్ ఎక్కువ ఇచ్చి మేము అడ్మిషన్స్ తీసుకుంటాము. అడ్మిషన్స్ ఓపెన్ అయింది. సో ఇండస్ట్రీ బెల్ట్ ఎక్కువ అది కాంచీపురం డిస్ట్రిక్ట్లో ఉండేదానివల్ల స్టూడెంట్స్కు ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని అపాయింట్ చేసి ఇండస్ట్రీ అండ్ అకాడమియా కనెక్ట్ అన్నీ బాగా చెప్పిస్తాము. ప్లేస్మెంట్స్, ట్రైనింగ్ అండ్ యాక్టివిటీస్ అన్నీ బాగా జరుగుతుంది. Admissions are open. Please visit www.kanchinu.ac.in and apply online and avail the best scholarship scheme and join our university. నడిచే దేవుడిగా కీర్తి గావించినటువంటి మహానుభావుడు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అడుగుపెట్టినటువంటి ఆ కాలేజీలో నా కొడుకుని నేను చదివించుకున్నానండి. 2014-18 బ్యాచ్. ఇప్పుడు నా కొడుకు అక్కడ ఈసీ చేశాడు, ప్రస్తుతం కెనడాలో ఉన్నాడు. వాడు MS చేశాడు. అత్యున్నతమైనటువంటి గొప్ప కాలేజీ అండి, అది గొప్ప యూనివర్సిటీ అండి. క్రమశిక్షణకి మారిపోయారండి. పద్ధతిగా ఏదైనా ఎవరిని, పిల్లల్ని కానీ స్టూడెంట్స్ కానీ బలవంతం చేయకుండా మన తాలూకు సమస్యని అవగాహన చేసుకుని స్టూడెంట్కి ఏ విధంగా మరల్చుకుని వాడికి భవిష్యత్తు కల్పించే విధంగా ఉందో రూపుదిద్దినటువంటి ఒక డీమ్డ్ యూనివర్సిటీ. మీకు ఒక్క విషయం చెప్పాలంటే, నేను చంద్రశేఖర మహానుభావ సరస్వతి స్వామి వారు ఆ యూనివర్సిటీ కట్టేటప్పుడు చెప్పులు లేకుండా చిన్న పూరి గుడిసి వేసుకుని గొడుగు లాంటిది పెట్టుకుని ఆ భవన నిర్మాణం చేశారండి. అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూస్ని, అక్కడ ఉన్న లైబ్రరీని అబ్దుల్ కలాం గారు ఓపెన్ చేశారండి. అత్యంత గొప్పనటువంటి మహా యూనివర్సిటీ. నా కొడుకు 985 మార్క్స్ వచ్చినప్పుడు కంప్యూటర్ సైన్స్ రాబోయే ఈసీఓ ఉన్న అప్పుడు రమణమూర్తి గారని ఏఓ గారు ఉండేవారండి. ఆయన ఆధ్వర్యంలో వేరే సిఎస్సి ఇస్తా అంటే లేదు, నా కొడుకు ఈసీ కావాలంటే ఈసీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు రంజన సత్సాయి అని చెప్పి నాతో పాటు నా కొడుకు వచ్చేస్తుంటే వాడిని జాయిన్ చేశాను. నేను దాదాపు గత 5-6 సంవత్సరాలు 8 మంది స్టూడెంట్స్ నేను జాయిన్ చేశాను. వాళ్ళందరూ చక్కగా మంచిగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారండి. అది వాళ్ళ విద్యార్థులు తెలివితేటలు ఒక్కడే కాదండి, ఆ పరమాచార్యుల వారి యొక్క కృప, ఆ కృప ఉన్నంతసేపు కూడా ఆ విద్యార్థి బ్రహ్మాండంగా ఎదుగుతాడు. మీరు తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎక్కడో సుదూరంగా ఉందని చెప్పి మాత్రం అనుకోకండి. చక్కటి భోజన వసతి, ఆడపిల్లలకు వేరేగా ఉంటుంది, మగవాళ్ళకి వేరేగా హాస్టల్ ఉంటుంది, చక్కని చదువు చెప్తారు. ప్లేస్మెంట్స్ విషయంలో అప్పట్లో కొంచెం తక్కువగా ఉన్నా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ చేశారని చెప్పి నేను విన్నాను. మీ వాళ్ళ అవకాశం ఇవ్వండి, వాళ్ళ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేసుకోండి. అక్కడి నుంచి ఈరోజు మన ప్రాంతానికి వచ్చి రండి మా కాలేజీలో చేరుకోండి అని చెప్తున్నారంటే ఆ పరమాచార్యుల వారి పిలుపు తప్ప ఇంకోటి ఏది కాదు. దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోకండి. మన పిల్లల భవిష్యత్తు కోసమే నేను చెప్తున్నాను. నేను తప్పులే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.